హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచున్నారా అండి? మేము మంచున్నాం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నా. ఈ వీడియో సంక్రాంతి తర్వాత తెల్లారి కనుమ రోజు వీడియో అండి. ఆ రోజు దాదాపు ఒక 3-4 ఇయర్స్ అవుతుంది కావచ్చు సినిమా మూవీస్కి వెళ్ళగా. ఫస్ట్ టైం ఏం కాదు, మస్తు సినిమాలు చూసినా అండి థియేటర్లో. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. ఇప్పుడు మా వాడు ఒక బర్త్డే రోజు, మా పెద్దోడు బర్త్డే రోజు ఒక మూవీకి వెళ్ళినాం. మన్మధుడు 2 అనుకుంటా, నాగార్జున గారిది. ఆ సినిమా తర్వాత ఇంకా సినిమా థియేటర్లో పిల్లలతోటి కలిసి సినిమా చూడమంటే భయం వేసింది. అస్సలకి ఎన్నడూ కూడా వెళ్ళలేదు. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి వెళ్ళినాం. ఇక్కడ గోదావరి రివర్ పైన అనిపిస్తుంది. గోదావరి రివర్ బ్రిడ్జ్ బాగుంది కదండి, చూడండి. ఇంకా సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు రోజుల ఈటీవీలో సినిమా వస్తుంది, జెమినీ టీవీలో సినిమా వస్తుంది, మా టీవీలో సినిమా వస్తుంది అండి. రోజుకి ఎన్ని సినిమాలు అంటే రోజుకు 4-5 సినిమాలు చూస్తుంటే కావచ్చు నేను డిగ్రీ అట్లా చదివేటప్పుడు. ఇప్పుడైతే కనీసం 2-3 నెలలకు ఒక సినిమా కూడా చూస్తలేను. అంటే అది టీవీలో అనుకోండి, రోజుకి 5 సినిమాలు అనేది. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తోటి అట్లా కాలేజ్ అప్పుడు వెళ్తుంటాయండి. అసలు మూవీస్ బాగా తగ్గిపోయింది. ఈ పిల్లల తర్వాత అయితే అస్సలకే లేదు. పోనీ ఎప్పుడైనా ధైర్యం చేసి వెళ్దామన్నా అని ఆ మూవీలో ఎటువంటి సీన్స్ ఉంటాయో, ఎటువంటి ఇబ్బంది పడాల్సి వస్తుందో అని భయంతో నేనైతే మస్తు సార్లు వెనకడిగేస్తాను. అసలు మూవీకి వెళ్ళమంటే మెయిన్ రీజన్ నాకు ఎటువంటి సీన్స్ ఉంటే పిల్లలతో కలిసి చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపించే సీన్స్ ఉంటాయని భయం అవుతుంది, అందుకే వెళ్ళా. మేము చూసిన సినిమా మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూసినామండి. సినిమా మాత్రం మంచిగా ఉంది. ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఏం లేదు. హాయిగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి హాయిగా కూర్చొని హాయిగా చూడొచ్చు. ఈ సినిమా లైన్ బాగా చిన్నది, అంటే స్క్రిప్ట్ వెరీ రేర్ లాగా కాకుండా నార్మల్ స్క్రిప్ట్ని ఎంత అందంగా ప్రజెంట్ చేసి చూపించారు సినిమాని. నిజంగా లైఫ్ కూడా అంతే కదా, ఎవరు ఎట్లున్నా ఏం చేసినా అని వాళ్ళు చెప్పాలనుకున్న విషయం కానీ చెప్పే విధానం, చెప్పాలనుకున్న విషయం తక్కువైనా అది చెప్పే ప్రజెంటేషన్ ఎంత బాగుంటే అంత సక్సెస్ ఉంటుంది. అది లైఫ్లో అయినా సరే, సినిమా అయినా సరే. ఓకే అండి, మీరు రీసెంట్ ఏ సినిమా చూసిర్రు కామెంట్ చేయండి. ఈ సంక్రాంతికి అయితే మస్తు సినిమాలు వచ్చినాయి. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ మంచి హిట్ తోటి ఉన్నాయి. ఓకే అండి, బాయ్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.